సెక్రటరీ స్థాయి, అంతకు మించిన పై స్థాయి సీనియర్ ఐఏఎస్లు 12 మంది ఒక దగ్గర సమావేశం అయ్యారు అని. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత పాలకపక్షం ఉలిక్కిపడి, పాలకపక్ష మీడియా రకరకాల మసాలా అద్దుతూ కథనాలు ప్రసారం చేసి ఏదో ఒక కీలక ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దగ్గర నుంచి వైకాపా బయటకు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కీలక సమాచారాన్ని అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా భయపడుతూ ఉంటే నిన్నటి నుంచి మరి కీలక సమాచారం ఏముంటుంది, ప్రభుత్వానికి సంబంధించి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ కదా అని చెప్పి నాలాంటి వాళ్ళం అనుకున్నాం. కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు బ్లాస్ట్ చేసిన కొన్ని విషయాలు చూసిన తర్వాత టీటీడీ చరిత్రలో మొదటిసారి ఒక భూమి కొనాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చారు. 25 ఎకరాల భూమి అమరావతిలో ఎకరం 50 లక్షల చొప్పున 12.5 కోట్లు ముక్కుపిండి వసూలు చేశారు, చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్పి భూమన్న గారు జీవోలు ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఓహో ఇటువంటివన్నీ ఎన్ని మరుగున పడిపోయాయో బయటకు తెలియకుండా, మరి అటువంటివన్నీ ఏమైనా బయటకు రాబోతూ ఉన్నాయా? సో అందుకేనా వీళ్ళు ఉలిక్కి పడ్డారు, అందుకేనా వీళ్ళు ఐఏఎస్ల రహస్య సమావేశం చూసి భయపడుతూ ఉన్నారని చెప్పి టక్కున అనిపించింది. ఏదైనా హెరిటేజ్ పాలపొడి సరఫరా చేసింది, బిల్లులు కనుక రిజెక్ట్ అయితే టీటీడీతో కదా రెజల్యూషన్ చేయించి వాళ్ళకు బిల్లులు ఇచ్చారు అన్నది అవి వైసీపీ వాళ్ళు మండలిలో ఆ వివరాలు బయట పెట్టారు. ఇట్లాంటివి చాలా బయట పెడుతూ ఉన్నారు. చంద్రబాబు గారేమో మేము ఎప్పుడు కూడా మా కంపెనీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏ విషయంలోనూ మేము పార్టిసిపేట్ కాలేదని చెప్పి ఆయన ఏమో చాలా కాన్ఫిడెంట్గా చెబుతారు. అబద్ధాలను కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఆర్ట్, అది వేరే విషయం అనుకోండి, చెబుతూ వచ్చారు. వీళ్ళేమో అది బయట పెట్టారు. అండ్ కలెక్టర్లే ఆదేశాలు ఇచ్చింది మధ్యకి హెరిటేజ్ కొనాలని చెప్పి అవి బయటకు పెట్టారు. వరుస పెట్టి రోజుకోగా ఇటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రహస్యం కాదు, మామూలుగా ట్రాన్స్పరెంట్గానే ప్రభుత్వాన్ని నడపాలి, ప్రభుత్వం పారదర్శకంగా నడవాలి. కానీ ఇటువంటివన్నీ దాచిపెట్టేస్తారుగా రహస్య జీవులుగా. ఇప్పుడు అవి బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇటువంటివి ఇంకెన్ని బయటకు వస్తాయో అని చెప్పి ఐఏఎస్ల మీటింగ్ తర్వాత ఈ పాలకపక్ష మీడియా ఉలిక్కి పడుతూ ఉంది. ఇటువంటి ఘనకార్యాలు ఎన్ని దాచిపెట్టారో నిజంగా ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాలి.